జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని క్రికెట్ క్రీడా కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి SRCCL3 క్రికెట్ క్రీడలు నిర్వహించి విజయం సాధించిన క్రీడాకారులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం దృఢ సంకల్పంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించుటకు ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ యువశక్తి పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా అర్హులకే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు, వంశీకృష్ణ, జిల్లా నాయకులు అప్పం కిషన్, కామిడి రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పూర్ణచందర్, చిలుకల రాయకొమురు, కట్కూరు నరేందర్, గంగాధర్, రవీందర్, సర్వశరద తదితరులు పాల్గొన్నారు. మరి మధు వంశీకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా తెలియజేసి అర్ధరాత్రి ఎప్పుడు ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 12 గంటలకు అన్న దగ్గర మాట తీసుకున్నాం మేము మొదటి సీజన్ అప్పుడు వారి ఇంటి దగ్గర. మరి అప్పుడు మొదలైనటువంటిది అది మదన్న ద్వారానే మనం ఆ రోజు అన్నం కలిసి ఆ రోజు మొదలైనది ఈ గత 3 సంవత్సరాలు నడుస్తుంది. మరి ఒకసారి మదన్న కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఫైనల్ అయిపోయింది. దానికి ప్రైజ్ మనీ ప్రారంభోత్సవానికి మరి విచ్చేసిండ్రు. గతంలో మరి క్రీడల పట్ల ఎంతో శ్రద్ధగా వహించి గతంలో ఎమ్మెల్యే కాకముందు అంటే బిఫోర్ ఎమ్మెల్యే కంటే ముందు కూడా ఆ రోజు చిట్యాల్లో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా వచ్చి అన్న మేము క్రీడా పోటీలు పెట్టుకుంటున్నాం, మాకు ప్రైజ్ మనీగా సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అర్ధరాత్రి కూడా పోయినప్పుడు కూడా తమ్మి మీ వెంట మేము ఉన్నాం, మీకు సపోర్ట్గా ఉంటాం, అధికారంలో ఉన్న వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, మరి మీ వల్ల సపోర్ట్ దొరుకుతుందా, ఖచ్చితంగా మేము ఉంటామని ఆ రోజు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. గతంలో 1, 2 కూడా సహజంగా అంటే చిట్యాల్లో జరిగినటువంటి క్రీడలు అందరికీ కూడా ప్రతి ఈ CCPలే కాకుండా ఎట్లాంటి క్రీడలు పెట్టినా మరి సత్తన్న ప్రతిసారి ముందున్నారు. మరి అన్న నాయకత్వంలో మేము కూడా CM కప్ కానీ ఆ తర్వాత పెట్టిన జిల్లా స్థాయి పోటీలు అన్నిటి కూడా మేము సపోర్ట్ చేసినాం. మీ క్రీడలు సఫలం కావడానికి మరి మా వంతు ప్రయత్నం కూడా చేసినాం. ఈరోజు క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా రేపు భవిష్యత్తులో మీరందరూ ఇవాళ గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఓడిన వాళ్ళు అరే మేము ఓడిపోయామని అధైర్యం పడకుండా రేపు గెలిపే లక్ష్యంగా మీరందరూ ఆట ఆడాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. మరి యొక్క క్రీడల్లో గెలుపోవటం అనేటి సహజం. మరి ఇందాక మన శ్రీదేవక్క గారు చెప్పినట్టు గెలుపోవటములు సహజం అనేది అందరికీ తెలుసు. ఈరోజు ఓడిపోయిన వారే మళ్ళా నెక్స్ట్ జరగబోయే ఈ యొక్క టోర్నమెంట్లో ఏ విధంగా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఒక చిన్న మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. మరి సత్తన్న యువతకి ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తాడనంటే దానికి గల కారణం ఉదాహరణ నేనే. మరి నేను 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చిన తర్వాత మరి నాకు ఎంపీటీసీగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి యువత అని చూడకుండా నాకంటే చాలామంది సీనియర్లు ఉన్నా కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో మరి ఆ రోజు నాకు బీఫామ్ ఇచ్చి నన్ను గెలిపించి మరి 5 సంవత్సరాలు కూడా మరి భూపాలపల్లి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో ఎంపీటీసీగా గెలవడం మరి నాకు మన గండ్ర సత్తన్న గారు ఇచ్చినటువంటి అవకాశమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ క్రీడలు అనేది వాస్తవం కూడా మరి మన శాసనసభ్యులు గారు మన నియోజకవర్గం నుండి అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను మీ ద్వారా నిర్వహిస్తూ మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో మన భూపాలపల్లి నియోజకవర్గానికి గుర్తింపు ఉండే విధంగా వారు వాస్తవంగా కూడా అన్ని మండలాల్లో కూడా మీకు వెన్నుదన్నుగా ఉండి మరి ఈ కార్యక్రమాలకు మీకు చేయూతను అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి క్రీడలను ప్రోత్సహించే విధంగా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ పేరు మీద ఆయుష్ ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ భూపాలపల్లిలో అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నా, నేను ABVP రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నా కానీ ఈ జిల్లాలో
చిట్యాల మండల కేంద్రంలో సిసిఎల్ ఈ ఆధ్వర్యంలో మూడోసారి క్రికెట్ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సభాధ్యక్షులు రాజకుమార్ గారు, అదేవిధంగా మహేందర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుమ్మడి శ్రీదేవి గారు, సమాజంలో ఈరోజు క్రీడలతో పాటు మన యొక్క లక్ష్యాన్ని కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడలను ప్రోత్సహించడానికి మనందరం కూడా ఈరోజు బాధ్యతాయుతంగా సహకరించవలసిన అవసరం ఉంది. క్రీడాకారులకు కూడా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా క్రీడా మీకు సేవకుడిగా పనిచేయటానికి ఈ నియోజకవర్గ బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా నిజాయితీగా పరిపాలనను అందించడమే నా లక్ష్యమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓట్ల ముందు కూడా చెప్పా, ఈ నియోజకవర్గ సమస్యలే నా వృత్తి, పేదవారి కష్టమే నా వ్యాపారం అని చెప్పా. ఆ ఎజెండాతోనే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అదే నా ఎజెండా, మేనిఫెస్టో అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వార్తలు కొంతమంది మీరు పేపర్లు రాసినా రాయకున్నా నా గొంతు ఆగది, నా అభివృద్ధి ఆగది, నా పరువు ఆగది. కనుక మనం పట్టించుకోవద్దు ఏది కూడా. ఒక సోషల్ మీడియాలో విమర్శ వచ్చినా కూడా చూడొద్దు అది. ఇప్పుడు కొడవటంచే గుడికి ఈరోజు మనము అభివృద్ధి చేస్తానంటే వీడు ఎంత దీని చేస్తాడో అని చెప్పేటోడు ఉంటాడు. నేను ఒక మనిషిని పెట్టిన ఆడ పని చేయండి అంటే, అరే వీడు ఎంత లాభం ఉంటే వాడు నిల్చొని పని చేస్తున్నాడు అని ఒకడు తిడుతున్నాడట. అరే ఆ తిట్లే మనకు దీవెనని పని చేయమని కోరుతున్నా. కనుక మనం ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాటలు తక్కువ మాట్లాడి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన నమ్ముకున్న ప్రజల కొరకు మనం సేవకుడిగా పనిచేయడమే మన లక్ష్యంగా ప్రతి ఒక్క వ్యక్తి ఎంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం.